గుడిపల్లి రావణ ఒక పాట పాడాల్సిందిగా స్పీచ్ అండ్ సాంగ్ ఫ్రమ్ గుడిపల్లి రవి. అగ్గి పరాటే. విసి అప్పారావు. దేశంలో బీజేపీ గవర్నమెంటు, రాష్ట్రంలో ఎల్మ గవర్నమెంటు, అదేవిధంగా ఏపీలో కమ్మ గవర్నమెంటు, ఈ మూడు నన్ను రక్షిస్తాయని చెప్పి కలగంటున్నాడు. కానీ నిన్ను ఈ మూడు గవర్నమెంట్లు కాపాడవు. నువ్వు వదులుకొని పోతేనేమో బతికిపోతావు, వదలకపోతే ఇలాంటి దాడులు మళ్ళీ మళ్ళీ నీ మీద ఇప్పటి వరకు గోడల మీదనో లేకపోతే అద్దాల మీదనో జరిగినాయి, కానీ తప్పకుండా నీ మీద ప్రత్యక్షంగానే జరుగుతాయి. ఎందుకనంటే ఇది దేశవ్యాప్తంగా యావత్ జాతి బహుజన జాతిని అంచివేసే కుట్రలో భాగంగా నువ్వు చేసినటువంటి దుర్మార్గం ఏదైతుందో అది మళ్ళీ రెచ్చగొట్టడానికి, మళ్ళీ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడానికి, శాంతియుతంగా ఉన్నటువంటి యూనివర్సిటీని అల్లకొల్లను సృష్టించడానికి, నీ స్వార్థ ప్రయోజనాల కోసం కోట్లు సంపాదించాలనే ఆకాంక్షతోనూ ఈ జాతిని మొత్తాన్ని అంతం చేయాలనే కుట్రతోనూ నువ్వు మళ్ళీ తిరిగి రావడం జరిగింది. కాబట్టి నిన్ను ఎంతవరకు గుడక మేము ఇది యూనివర్సిటీ వదిలిపోయే వరకు అన్ని విద్యార్థి సంఘాలము యావత్తు దళిత విద్యార్థులం అందరం గుడక నీ మీదనే కన్నేసి ఉంటాం. కాబట్టి నువ్వు అనుకుంటున్నావు లొల్లి పెట్టి 2 రోజులు లొల్లి పెట్టి 3వ రోజు వెళ్ళిపోతారేమని అనుకుంటున్నావు. ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో ఏ అంశం మీద అయితే పోరాటం మొదలైందో ఆ అంశం అంతం వరకు గుడక వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెట్టుకుంటే, తెలంగాణ రాష్ట్రం మొదలు పెట్టుకుంటే తెలంగాణ వచ్చే వరకు గుడక ఆ పోరాటాన్ని ఆపనటువంటి 60 ఏళ్ళ చరిత్రను నువ్వు చూస్తే కనపడుతుంది. ఈ తెలంగాణ నడిపొడ్డున ఉన్నటువంటి ఈ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి నువ్వు వదిలిపోయే వరకు ఈ పోరాటం ఆగదు. అదేవిధంగా నిన్ను అరెస్ట్ చేసేదాకా ఈ పోరాటం ఆగదు. నీ వంత వాడుతున్నటువంటి పాలకులు కానీ తప్పకుండా కుప్పగూలిపోక తప్పదు. ఎందుకు అనంటే ఢిల్లీ అసొంటి నడిబొడ్డున రోహిత్ కోసం పెద్ద ఉద్యమం చేస్తే, ర్యాలీ చేస్తే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కనీసం ఒక అరెస్ట్ కూడా చేయలేదు రోహిత్ విషయంలో. కానీ ఈ బంగారు తెలంగాణ అని చెప్పినటువంటి కేసీఆర్, దళితుల పక్షపాతం చెప్తున్నటువంటి కేసీఆర్ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను, రోహిత్ కోసం కొట్లాడుతున్నటువంటి విద్యార్థులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, అది మళ్ళీ రెండో పరిపాలన రాకుండా కేసీఆర్ చేసుకుంటున్నటువంటి దుర్మార్గం. కేసీఆర్ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, దళితులతో పెట్టుకుంటున్నావు, నువ్వు దళితుల విద్యార్థులను అంచివేస్తా ఉన్నావు. యావత్ తెలంగాణ ప్రజానికం ఈ దళిత విద్యార్థులను ఎట్లా అంచివేస్తా ఉన్నారో గమనిస్తా ఉన్నటువంటి పరిస్థితి. అందుకోసం నువ్వు వీసీ అప్పారావును తొలగించడానికి ఏ మాట అయితే ఇచ్చినావో అది ఇమీడియట్లీ ఇంప్లిమెంటేషన్లో పెట్టి నువ్వు నరేంద్ర మోడీతో మాట్లాడతావో, ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడతావో, ఎవరితో మాట్లాడతావో, కానీ ఇతను తొలగించే వరకు ఈ ఉద్యమం ఆగదు. వీసీ అప్పారావు నీ అంతు చూడక ఉండవు. కాబట్టి ఈ వీసీ అప్పారావును తొలగించే వరకు బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య తరఫున ఈ ఉద్యమంలో భాగం అవుతామని చెప్పి, అగ్రకులాలు ఏవైతే అనుకుంటుండ్రో ఈ రాజ్యం 5000 సంవత్సరాల నుంచి ఏళ్తామని చెప్పి, ఈ రాజ్యం ఇక 5000 సంవత్సరాలు కాదు, అణగారిన కులాలు చైతన్యం అవుతున్నాయి. ఈ అణగారిన కులాలను చైతన్యం చేస్తున్నటువంటి దళిత బహుజన ప్రజానికాన్ని తప్పుదోవ పట్టించడానికే దేశద్రోహం కేసులని, జాతి ద్రోహం కేసులని, జై భరత్ మాత, జై హిందూ అనేటటువంటి నినాదాలను తీసుకొచ్చి, అదేవిధంగా రోహిత్ లాంటి సమస్యలను తీసుకొచ్చి బహుజన ఉద్యమాన్ని పక్కదారి పట్టించి బహుజన రాజ్యాధికారానికి దూరం చేసేటటువంటి కుట్రలో భాగమే బహుజన విద్యార్థులను విశ్వవిద్యాలయాల్లో చదవకుండా చేసేటటువంటి కుట్రలో భాగమే రోహిత్ హత్య. కాబట్టి ఈ విద్యార్థులు మీరు ఎన్ని కుట్రలు చేసినా, అగ్రకుల బ్రాహ్మణీయ సమాజం, మనువాద సమాజం ఎన్ని కుట్రలు చేసినా ఈ బహుజన రాజ్యాధికారం నుంచి, బహుజన రాజ్యాధికారం ఏలాలనేటటువంటి ఆకాంక్ష నుండి, ఆ హక్కు నుంచి వెనుకంజ వేసేదే లేదు అని చెప్పి తెలియజేస్తూ ఈ దేశాన్ని రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. మన జాతిని మనం రక్షించుకోవాలంటే మనం అందరం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేశ్ కో రక్ష చల్ చల్, देश को रक्षा चल चल, जाति को रक्षा, देश को रक्षा चल चल, देश को रक्षा, देश को रक्षा चल चल, जाति को रक्षा, जाति को रक्षा, मूलवासी को रक्षा, देश को रक्षा चल चल, जाति को रक्षा, देश को रक्षा चल चल, जाति को रक्षा, ब्राह्मणवाद से रक्षा,
रक्षा चल चल ब्राह्मणवाद से रक्षा मनुवाद से रक्षा ब्राह्मणवाद से रक्षा चल चल मनुवाद से रक्षा मनुवाद से रक्षा बहुजनों को रक्षा देश को रक्षा चल चल जाति को रक्षा देश को रक्षा चल चल जाति को रक्षा अप्पा राव से रक्षा स्मृति ईरानी से रक्षा अप्पा राव से रक्षा स्मृति ईरानी से रक्षा मोदी पालन से रक्षा मोदी पालन से रक्षा एचसीओ को रक्षा देश को रक्षा चल चल जाति को रक्षा देश को रक्षा चल चल जाति को रक्षा जाति को रक्षा मूलवासी को रक्षा మూలవాసుల పోరాటం బహుజన రాజ్యాధికారం కోసం బహుజనులను రక్షించడం కోసం బహుజన ఉద్యోగులను చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో మా ఉద్యోగులే ఉండరు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో మా ఉద్యోగులే ఉండరు ఈ రోహిత్ మీ బిడ్డ అనుకోండి మీ కొడుకు అనుకోండి మీ తమ్ముడు అనుకోండి లేదా మీ సొంత బిడ్డ అనుకోండి మీ సొంత బిడ్డకి ఎట్లా అన్యాయం జరిగితే మీ తమ్మునికి ఎట్లా అన్యాయం జరిగితే మీ అన్నకి ఎట్లా అన్యాయం జరిగితే ఎంత బాధ అనిపిస్తుందో ఒక్కసారి మీ కుటుంబం కోసం మీ పిల్లలు కొట్లాడుతున్నారని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి లాఠీ చార్జీలు గీటీ చార్జీలు అన్ని బంద్ చేసి ఈ విద్యార్థులకు ఉస్మానియా విద్యార్థులకు ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లయితే సహకరించిందో ఈ రోహిత్ చట్టం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఎస్సీ విద్యార్థులకు ఈ దేశవ్యాప్తంగా పోరాడుతున్నటువంటి దళిత బహుజన విద్యార్థులకు పోలీసులు సహకరించాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తూ ఈ బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నటువంటి శక్తులను ఎవడు ఆపలేడు హక్కి బరాటై వెంకటేష్ అందరు కోరుకోవాలి నా చక్రవర్తి హక్కి బరాటై హక్కి బరాటై హక్కి బరాటై హక్కి బరాటై హక్కి బరాటై బగ్గు బగ్గు నా మందరా రాజ్యాధికార అంతిమ రక్ష యుద్ధము చేయగలరా అగ్గి బరాటై అగ్గి బరాటై అగ్గి బరాటై బగ్గు బగ్గు నా మందరా రాజ్యాధికార అంతిమ రక్ష యుద్ధము చేయగలరా వీసీ అప్పారావు ఇప్పుడు నువ్వు తప్పించుకున్న బహుజన రాజ్యాధికారం 19 లో రాబోతుంది అప్పటికైనా నిన్ను జైల్లో పెట్టి జీవిత కారాగార శిక్ష వేయడం తప్పదు అగ్గి బరాటై అగ్గి బరాటై అగ్గి బరాటై బగ్గు బగ్గు నా మందరా రాజ్యాధికార అంతిమ రక్ష యుద్ధము చేయగలరా అగ్గి బరాటై అగ్గి బరాటై అగ్గి బరాటై బగ్గు బగ్గు నా మందరా రాజ్యాధికార అంతిమ రక్ష యుద్ధము యుగాల గాథలు తరాల చరిత వీరుల పోరు చూడరా వీరుల పోరు చూడరా వీరుల పోరు చూడరా యుగాల గాథలు తరాల చరిత వీరుల పోరు చూడరా వీరుల పోరు చూడరా వీరుల పోరు చూడరా తలలు దుంచిన తలను వంచని అసురుల వంశం మనదిరా అగ్గి బరాటై అగ్గి బరాటై అగ్గి బరాటై బగ్గు బగ్గు నా మండరా రాజ్యాధికార అంతిమ రక్ష యుద్ధము చేయగలరా రాజ్యాధికార అంతిమ రక్ష పాల సముద్రం అమృత మోసం అల్లి రాణితో నాగకు తంతో గార్గి వాదవు గంటిరా గార్గి వాదవు గంటిరా గార్గి వాదవు గంటిరా పాల సముద్రం అమృత మోసం అల్లి రాణితో నాగకు తంతో గార్గి వాదవు గంటిరా గార్గి వాదవు గంటిరా గార్గి వాదవు గంటిరా అడుగు అడుగున అసురులు కుట్రతో అసురుల అంతం చేసిరా అగ్గి బరాటై అగ్గి బరాటై అగ్గి బరాటై బగ్గు బగ్గు నా మందరా రాజ్యాధికార అంతిమ రక్ష యుద్ధము చేయగలరా రాజ్యాధికార అంతిమ రక్ష యుద్ధము చేయగలరా లేకి కొడుకులు పెరిగి రాతదు చరితను అంతా మార్చిరా చాలా మంది లేఖ్యులు అంటే లేఖ్యులు అంటే బ్రాహ్మణులు అందుకోసం మన ఊర్లలో మనలు చెప్తారా లేఖ్యులు లేక చేస్తున్నారు అంటే బాబును లేక చేస్తున్నారు ఈ బ్రాహ్మణులే మొత్తం యూనివర్సిటీ విద్యనంతా పాడు చేస్తున్నటువంటి లేఖి కొడుకులు పెరిగి రాతదు చరితను అంతా మార్చిరా చరితను అంతా మార్చిరా
నిరాశాసలే వద్దురా, నిరాశాసలే వద్దురా. మన ఓట్లు మనకే గుర్తుదశాలు, అధికారం మనకే తక్కురా. అగ్గి పరాటై, అగ్గి పరాటై, అగ్గి పరాటై, పగ్గు పగ్గున మండరా. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం, యుద్ధము చెయ్యగలరా. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం, యుద్ధము చెయ్యగలరా. గుడిపల్లి రవణకు కృతజ్ఞతలు. ఇప్పుడు